శ్రీమాత్రే నమః. మహాలయ పక్షం, పెద్దల రోజులు, పితృపక్షాలు ఏ విధంగా పిలుచుకున్నా కూడా మన పూర్వీకులు కాలం చేసినటువంటి వారు మన భూలోకవాసం చేయడానికి, మనం ఏ విధంగా వాళ్ళని స్మరిస్తున్నామో చూడడానికి వాళ్ళు 15 రోజుల కాలం ఇక్కడ ఉండేటువంటి రోజులు. ఈ 15 రోజులలో పాడ్యమి మొదలు అమావాస్య వరకు మన ఇంట్లో ఎవరైతే ఏ తిథి రోజు కాలం చేస్తారో ఆ తిథి రోజున వాళ్ళకి తర్పణము, దానాలు చేయాలి. అయితే ఆ తిథి ఎప్పుడు వస్తుంది అనేటువంటిది తెలియదు కదా చాలామందికి. పల్లెటూరులో అయితే ఇంటి పురోహితుడే మీకు ఆ తిథి ఎప్పుడు అనేటువంటిది చెప్తాడు. ఇప్పుడు అంతా పట్టణవాసం, పోనీ అక్కడైనా కూడా ఒక పురోహితుడిని మీరు అనుసరిస్తున్నారా అంటే చాలామంది అనుసరించట్లేదు. కాబట్టి మీకు ఈ విధంగా వీడియో ద్వారా అందజేస్తున్నాను. అందరికీ కూడా ఈ వీడియోని అందజేయండి. క్యాలెండర్లో కనిపించిన దాన్ని అనుసరించకండి. ఎందుకంటే ఇక్కడ తిథి అనేటువంటిది మధ్యాహ్న కాలంలో ఉండాలి, 12 to 4 మధ్యలో. ఆ సమయంలో ఉన్నటువంటి తిథినే ఆ రోజు పితృదేవతలు స్వీకరించేటువంటి రోజుగా నిర్ణయింపబడుతోంది. కాబట్టి ఆ తిథులు ఏ విధంగా వచ్చాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 2024వ సంవత్సరం మహాలయ పాడ్యమి అంటే మొదటి రోజు 18వ తారీఖు బుధవారం రోజు వచ్చింది. ఆ రోజు మీకు క్యాలెండర్లో పౌర్ణమి అని కనిపిస్తుంది, కానీ పాడ్యమి తిథి లెక్క ఆ రోజే. పాడ్యమి తిథి వాళ్ళు అందరూ కూడా మహాలయాన్ని ఆశ్రయించాలి. అలాగే విధియ 19వ తారీఖు గురువారం రోజున, తదియ శుక్రవారం 20వ తారీఖు, చవితి 21 శనివారం, 22వ తారీఖు ఆదివారం రోజు పంచమి తిథి, 23 సోమవారం షష్ఠి తిథి, 24 మంగళవారం సప్తమి తిథి, 25 బుధవారం అష్టమి తిథి, 26 గురువారం నవమి తిథి, 27 శుక్రవారం దశమి, 28 శనివారం రోజు ఏకాదశి, 29 ఆదివారం రోజు ద్వాదశి తిథి, 30 సోమవారం రోజు త్రయోదశి, 1వ తారీఖు అక్టోబర్ మంగళవారం రోజున చతుర్దశి. ఇక 2వ తారీఖు బుధవారం ప్రధానమైనటువంటి రోజు మహాలయ అమావాస్య. ఈ తిథులు మీకు ఇంట్లో ఒకవేళ అడ్డు వచ్చింది అనుకోండి, ఈ అమావాస్య రోజు అందరికీ కూడా చేయొచ్చు. ఈ మహాలయానికి ఉన్నటువంటి అద్భుతమైన అవకాశం ఏమిటి అంటే, మనకి అప్పిచ్చిన వాడికి, దానం చేసిన వాడికి అందరికీ కూడా మీరు తర్పణాదులు చేయొచ్చు, దానాలు చేయొచ్చు. వాళ్ళని మీ వంశంలో తెలియకుండా మీకు పోయినటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఒకే మంత్రము చేత తర్పణము చేసి మీరు పూర్తిగా వాళ్ళని సంతుష్టుల్ని చేసి పితృదోషాలు లేకుండా జీవనాన్ని గడపవచ్చు. ఈ వీడియోని అందరికీ కూడా అందజేయండి. సర్వే జనా సుఖినో భవంతు.